తప్పెవరిది 6వ భాగం. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. అవును, నా ఆరోగ్యం బాగుండలేదు, డాక్టర్ దగ్గరికి అన్నది. ఓ ప్రశ్న అడిగేదా మోహిని? అనుమతి కావాలా? అలా అని కాదనుకో. నీకు అమ్మా నాన్న ఎవరూ లేరా అని అడిగాను. అందరూ ఉన్నారు. మరిక్కడ ఒక్కదానివే ఉన్నావేం? తోడు నువ్వు ఉన్నావుగా. నేనొచ్చి కొన్ని నెలలేగా, అంత క్రితం. నీలాంటి స్నేహితులే. వెళ్ళు, కథ పూర్తి చేయి అన్నది ముఖం అటు తిప్పుకొని. ఓ నిట్టూర్పు వదిలాను. అర్థం కాని మనిషి అనుకున్నాను. మా స్నేహం ఎప్పటిలాగే ఉంది. ఒక్కోసారి మోహినిని చూసి నిగ్రహించుకోవటం కష్టంగా ఉంది. ఓ రోజు నాన్నగారు వచ్చి యోగక్షేమాలు కనుక్కొని మరి కాస్త డబ్బు పంపమన్నారు. చెల్లెలి పెళ్ళికి కావాలట. ఆయన గదిలో పడుకున్నారు. నేను ఆఫీస్కు వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేసరికి నాన్న చిటపటలాడుతున్నారు. ఏమిట్రా, రోజు సాయంత్రం ఎక్కడికి వెడుతున్నావు? ట్యూషన్ చెప్పడానికి నాన్న అన్నాను. ఒక వేశ్యకు ట్యూషన్ చెప్పడం అంటే ఏమిటో నాకు తెలుసురా, ఆయన మండిపడ్డాడు. తల తిరిగిపోసాగింది. మోహిని వేశ్యా? ఎవరినన్నా చూపించి మొగుడన్నదేమిటి? కాదు, ఆమెకు నేను ట్యూషన్ మాస్టారునే, నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చాను. కానీ నా తలపై 1000 సమ్మెటపోట్లు పడ్డట్టు అనిపించింది. నాన్న తిట్టి తిట్టి అలసిపోయారు. ఆయన హోటల్కి వెళ్ళారు. నాకంతా అర్థమైంది. అంత పెద్ద మేడలో ఆమె ఒంటరిగా ఎందుకుంటుందో. ఆమె చెప్పిన కథ ఆమె చరిత్రేనని నమ్మకం కలిగింది. కోపానికి బదులు జాలి కలిగింది. వారకాంత అయినా నీతి ఉంది. నన్ను తప్పుదారి పట్టించలేదు. మెల్లగా ఆమె ఇల్లు చేరాను. మొదటిసారిగా పరీక్షగా చూశాను. క్రింద గదులు ఎప్పుడూ వేసే ఉంటాయి. ఆ రోజు తీసి ఉన్నాయి. ఎదుటి గదిలో డబుల్ కాట్ ఖరీదైన అలంకరణతో ఉంది. పని మనిషి నన్ను చూస్తూనే తలుపులు చేరవేసింది. మెల్లగా పైకి వెళ్ళాను. మోహిని కళ్ళు మూసుకొని సోఫాలో పడుకుంది. పరీక్షగా చూశాను. ఒళ్ళంతా ఎర్రని మచ్చలు. ఉలిక్కిపడ్డాను. హృదయం ఆర్ద్రమైపోయింది. దయగా ఆమె తల నిమిరాను. కృష్ణ, వచ్చావా? అన్నాను ముంగురులు సవరిస్తూ. రా, కూర్చో, నీతో ఓ విషయం చెప్పాలి. నిన్ను మభ్యపెట్టడం భావ్యం కాదు అన్నది లేచి కూర్చుంటూ. ఆమె కళ్ళు వాచి ఉన్నాయి. నాకు తెలుసు అన్నాను. ఏమిటి తెలుసు? నిన్న రాయమన్న కథ నా కథే. ఆ అభాగ్యురాల్ని నేనే కృష్ణ. 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చింది. చూడు మోహిని, నీ ఆరోగ్యం బాగుండలేదు. పాత పరిచయాలకు స్వస్తి చెప్పి మొదట నీ ఆరోగ్యం సంగతి చూసుకో. తర్వాత